ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని మాంజీరా ఫ్రూట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ విచ్చేసినటువంటి మన ఫ్రూట్స్ సంబంధించినటువంటి మోజుకు సంబంధించినటువంటి కానీ అదేవిధంగా అట్టిపళ్ళకు సంబంధించిన సేపులకు సంబంధించిన అన్ని ఫ్రూట్స్కి సంబంధించినటువంటి అసోసియేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా చేస్తున్నటువంటి ఒక గణతంత్ర దినోత్సవం అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం చాలా అద్భుతంగా చేసేటువంటి వీళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న విషయాన్ని కూడా మరొకసారి మీరందరూ కూడా తెలియజేస్తుంది. ఈరోజు గణతంత్ర దినోత్సవం. గణ అంటే నమూనా, అదేవిధంగా తంత్ర అంటే సూత్రము, ఆలోచన. ఈ ఆలోచనతోనే ఈరోజు అనేక జాతులు, అనేక కులాలు, అనేక మతాలను కూడా అందరూ కూడా మంచిగా జీవించాలనేటువంటి దాని మీద ఒక రాజ్యాంగాన్ని రూపకల్పన చేసుకున్నటువంటి పవిత్రమైన రోజు. ఈ రోజున ప్రతి భారతీయుడు కూడా ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి పవిత్రమైన రోజును మనమందరం కూడా సంతోషంగా జరుపుకునేటువంటి ఈ పర్వదినాన్ని చాలా శుభంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఈ రాజ్యాంగం అనేటువంటిది రాయడానికి సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందంటే ఇది మామూలు విషయం కాదు. ఈ రాజ్యాంగం అనేటువంటిది లిఖిత రాజ్యాంగం. యావత్ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అతిపెద్ద రాజ్యాంగం మన భారతదేశం ఉన్నటువంటి రాజ్యాంగం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఈ రాజ్యాంగంలో కూడా అన్ని కులాలు కానీ, మతాలు కానీ, సంస్కృతి కానీ, కళలు కానీ అన్నీ కూడా మనమందరం ఒకటే, మనమందరం కూడా భారతీయులం అనేటువంటి దాని మీద చాలా చక్కగా రాసినటువంటి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని మనమందరం కూడా ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి దినానికి 1857 జరిగినటువంటి సిపాయి తిరుగుబాటే ఈ స్వాతంత్ర దినోత్సవానికి ఒక పునాదైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఆనాడు ఝాన్సీ లక్ష్మి అయినటువంటి వీర వనిత ఆమె చేసినటువంటి బ్రిటిషర్స్ పైన చేసినటువంటి విరోచితమైనటువంటి పోరాటమే ఈరోజు మనమందరం కూడా సంతోషపడుతున్న విషయాన్ని కూడా మంగళ్ పాండ్య ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది వీరులు వారి యొక్క త్యాగాన్ని, భారత మాత కోసం ప్రాణాన్ని కూడా తిలకందించినటువంటి వీరుల గురించి కూడా మనం స్మరించుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఆనాడు భగత్ సింగ్ యువతను ఉద్దేశించి మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు దేశ స్వాతంత్రాన్ని ఇస్తానటువంటి గొప్ప వీరుడు సుభాష్ చంద్రబోస్ అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్ 15 సంవత్సరాలు ఉన్నప్పుడు లాలా లజపత్ రాయ్ చేసినటువంటి ధర్నకు ఆనాడు ఉన్నటువంటి బ్రిటిషర్స్ నెత్తి పగల కొడితే కోపకులై ఆయన కూడా వాళ్ళ మీద అటాక్ చేస్తే జడ్జి దగ్గర తీసుకుపోయారు. ఆయన కూడా పట్టుకొని జడ్జి దగ్గర తీసుకుపోతే మీ పేరు ఏం పేరు అంటే నా పేరు ఆజాద్, మీ తండ్రి పేరంటే స్వాతంత్రం, నివాసం ఎక్కడంటే భారతదేశం అంటే అక్కడ ఉన్నటువంటి ఆంగ్లేయ జడ్జితో చాలా కోపం వచ్చేసి 15 సంవత్సరాలన్నటువంటి నులుగు మీసాలన్నటువంటి ఆజాద్ చంద్రశేఖర్ ను నడి కూడల్లో 15 కొరడా దెబ్బలు కొట్టాలనేటువంటి ముచ్చట్లు చెప్పగానే ఆ నడి కూడలు తీసుకుపోతే ఒక్కొక్క దెబ్బకు భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అన్నటువంటి వీరుని అన్నటువంటి దేశం మన భారతదేశం అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. అటువంటి ఎంతో మంది వీరులు అన్నటువంటి దేశం మన భారతదేశం. భగత్ సింగ్ చిన్ననాటి అందరూ కూడా చెట్లు నాటుతుంటే ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి స్వాతంత్రానికి సంబంధించిన వాళ్ళ కుటుంబం మొత్తం కూడా చాలా పోరాటం చేసినటువంటి చరిత్ర. చిన్న ఉన్నప్పుడే చెట్లు నాటుతుంటే కూడా ఆ చెట్లకు తుపాకులు వస్తే ఆంగ్లేయులు కాల్చేస్తారనేటువంటి చిన్న వయసులోనే అంత గొప్ప మాట అన్నటువంటి భగత్ సింగ్ అన్నటువంటి దేశం మన భారతదేశం. 13 సంవత్సరాలప్పుడు జలియన్ వాలా బాగ్ లో జరిగినటువంటి ఆనాడు డయ్యర్ అనేటువంటి ఒక దయ్యం మన భారతదేశం ఉన్నటువంటి స్వాతంత్ర పోరాటం చేసేటువంటి యోధుల్ని కొన్ని వందల మందిని పిట్టలు కాల్చినటువంటి చరిత్ర కూడా ఆయన చెల్లించి 13 సంవత్సరాలప్పుడే ఆయన ఒకటే ఆలోచన చేసిండు. జలియన్ వాలా బాగ్ దగ్గర మన భారతీయుల యొక్క రక్తాన్ని తీసుకొచ్చి స్వాతంత్రం వచ్చిన తర్వాతనే నా శ్వాస వదులుతా అనేటువంటి దాని మీద